నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో బోరుబావులు ఎండిపోయి వాటర్ ట్యాంకర్లకు తీవ్ర డిమాండ్ పెరిగింది. గడిచిన 20 రోజుల్లో రోజుకు సగటున 12,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఏ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు డిమాండ్ ఉంది, అక్కడ నీటి ఎద్దడిని నివారించేందుకు జలమండలి చేస్తున్న కార్యాచరణ ఏంటి, రానున్న రోజుల్లో ఈ డిమాండ్ ఇలాగే కొనసాగుతుందా తదితర అంశాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రాకేష్, కృష్ణమ్మ కనిపిస్తున్న గోదావరి గొంతు తడుపుతున్న హైదరాబాద్ నగర వాసుల దప్పిక తీరడం లేదు. గత ఏడాది వేసవి కంటే ఈ వేసవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నగరవాసులు ఉన్నారని చెప్పొచ్చు. సో ఉష్ణోగ్రతల కారణంగా భూగర్భ జలాలు కావచ్చు, బోరుబావులన్నీ ఎండిపోయి ప్రజలంతా కూడా జలమండలి సరఫరా చేస్తున్నటువంటి తాగునీరు మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం నెలకొంది. గత 2 ఏళ్లతో పోల్చుకుంటే ఈసారి ఇంకా ఎక్కువగా డిమాండ్ ఉందనే చెప్పొచ్చు. సో జలమండలి సరఫరా చేస్తున్నటువంటి తాగునీరుకు సంబంధించినటువంటి ట్యాంకర్లను ఈ నెలలో పరిశీలిస్తే ఇప్పటి వరకు దాదాపు ప్రతిరోజు 12,000 నుంచి 14,000 ట్యాంకర్లు రోజు బుక్ అవుతున్నాయి. ఈ లెక్కన ఇప్పటి వరకు గడిచిన 22 రోజుల్లో దాదాపు 2,60,000 ట్యాంకర్లను బుక్ చేసుకున్నట్లుగా జలమండలి గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది మేతో పోలిస్తే 1,00,000 ట్యాంకర్లు ఇప్పటివరకు ఎక్కువగా బుక్ అయినట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నగరంలో ఉన్నటువంటి భూగర్భ జలాలు ఏ విధంగా అడుగంటాయి, బోరుబావులు ఎండిపోయి గృహ నివాసులు, నగరవాసులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా గమనించవచ్చు. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే జలమండలి సరఫరా చేస్తున్నటువంటి తాగునీరు ఏమాత్రం సరిపోవడం లేదు. 7 రిజర్వాయర్ల నుంచి ప్రస్తుత నగరానికి సుమారు 600 MGDల నీరు అందిస్తుంది. అదేవిధంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నప్పటికీ 1 కోటికి పైగా జనాభా ఉన్నటువంటి నగరంలో ఇంకా నీటి ఎద్దడి చాలా ప్రాంతాలను వేధిస్తూనే ఉంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో, అదేవిధంగా ఇటు కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్, అదేవిధంగా ఇటు మాదాపూర్, అదేవిధంగా మణికొండ, నార్సింగి, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా ట్యాంకర్ల మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎంత వర్షాకాలంలో ఎంత నీరును భూగర్భంలోకి పంపించినా కూడా ఇంకా ఆ ప్రాంతాల్లో నీటి ఎద్దడి వెంటాడుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి, పడ్డ వర్షం ప్రతి చుక్కను కూడా భూగర్భంలోకి పంపించుకోవాలని పదే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది పెడచెవిన పెడుతున్నారు. ఈ కారణంగా ప్రతి సంవత్సరం జలమండలి నిర్వహిస్తున్నటువంటి సర్వేలో కావచ్చు, వెల్లడవుతున్నటువంటి విషయాల్లో చాలా కీలక పరిణామాలు చేర్చుకుంటున్నాయి. దాదాపు ప్రతి సంవత్సరం 40,000 మంది రెగ్యులర్గా ట్యాంకర్లను బుక్ చేసుకున్నట్లుగా జలమండలి సర్వేలో తేలింది. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పదే చెప్తున్నప్పటికీ వాళ్ళు పెడచెవిన పెట్టడంతో ప్రతిసారి కూడా వాళ్లకు ట్యాంకర్ల బుక్ అనేది తప్పడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జలమండలికి సంబంధించి చూసినట్లయితే 1,250 ట్యాంకర్లు ప్రతిరోజు కూడా నగర వ్యాప్తంగా నీళ్లను సరఫరా చేస్తున్నాయి. అందులో 90 ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. 145 ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా మొత్తం 24 గంటల పాటు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుంది జలమండలి. అయినప్పటికీ కూడా ఇవేవీ సరిపోవడం లేదు. ప్రైవేట్ ట్యాంకర్లు కూడా ఆధారపడుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లకు ఎక్కువగా డబ్బులు చెల్లించి తాగునీటిని అందిస్తున్నప్పటికీ ఇంకా నీటి సమస్య వేధిస్తూనే ఉంది. జలమండలి 5,000 లీటర్లకి 500 రూపాయలు, అదేవిధంగా 10,000 లీటర్లకి 850 రూపాయలు చొప్పున డొమెస్టిక్ నీటిని సరఫరా చేస్తుండగా కమర్షియల్కి సంబంధించి కూడా ఎక్కువగానే ఉంది. అదేవిధంగా మిగతా ప్రాంతాలతో అంటే మిగతా ప్రైవేట్ ట్యాంకర్లతో పోలిస్తే జలమండలికి తక్కువ మొత్తానికి నీటిని సరఫరా చేస్తుండడం కారణంగా ప్రైవేట్ ట్యాంకర్ల కంటే జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లకే జనం ఎక్కువగా మొగ్గు చూపుతుండడంతో డిమాండ్ ఎక్కువగా పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ కారణంగా నగరంలో చాలా వరకు జలమండలికి సంబంధించినటువంటి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా జలమండలి మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. తలలు పట్టుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఎంత నగరవాసులకు సంబంధించి ప్రస్తుతం అందుతున్నటువంటి నీటి సరఫరాను చూసినట్లయితే ఎక్కువ పెంచలేని పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయంగా గోదావరి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సంబంధించి అది పనులు పూర్తయి 300 MGDల నీరు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి జలమండలి ఒక అంచనాకు వచ్చింది. వచ్చే డిసెంబర్ కల్లా ఈ సమస్య ఒక కొలిక్కి రావచ్చు. ప్రజలు ఆశించిన మేర ట్యాంకర్ల ద్వారా కావచ్చు, లేదంటే నల్ల కనెక్షన్ల ద్వారా సరఫరా చేస్తామని జలమండలి చెప్తుంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ట్యాంకర్లు బుకింగ్ ఎక్కువగా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితిని గట్టెక్కించాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఒక 20%
20% నీటిని పొదుపు చేయాలని జలమండలి సూచిస్తుంది. అలా అయితేనే ప్రతి ఒక్కరూ 20% నీటిని పొదుపు చేస్తే తప్ప ఇలాంటి వేసవి గడ్డు పరిస్థితుల్లో గట్టెక్కలేమని కూడా సూచిస్తుంది. ఆ కారణంగానే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ చాలా చోట్ల డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంది. అయితే జలమండలి సరఫరా చేస్తున్నటువంటి ట్యాంకర్లకు సంబంధించి కూడా ఒక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఆర్థిక లోటు కారణంగా జలమండలి ఎక్కువగా ట్యాంకర్ల ద్వారా నీరును విక్రయిస్తుంది. సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో, నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాల్లో రోజు విడిచి వదలాల్సినటువంటి నీటిని తక్కువ మొత్తంలో వదులుతున్నారు. కేవలం కమర్షియల్ కోసం, ఎక్కువగా వాణిజ్య అవసరాల కోసం అమ్ముకుంటున్నారనేటువంటి విమర్శలు కూడా జలమండలి ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో గత 2 సంవత్సరాలతో పోలిస్తే వేసవి దృష్ట్యా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుకుపోయినటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో రోజుకు ట్యాంకర్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ నెల పూర్తయ్యేసరికి ఇంకా ఇప్పుడు 14 నుంచి 12 నుంచి 16 లక్షల మేర వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నటువంటి దృష్ట్యా ఈ వేసవికి వచ్చేసరికి అది 20,000 దాటొచ్చని కూడా జలమండలి అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్లుగానే కార్యాచరణ రూపొందించి ఇటు కృష్ణా కావచ్చు, గోదావరి నుంచి వస్తున్నటువంటి నీటిని అంతా కూడా ఎక్కడికక్కడ సరఫరా చేస్తున్నప్పటికీ ఇక గోదావరి ఫేజ్ 2, 3 మీదే జలమండలి ఆశలు పెట్టుకుంది. అది కనుక పూర్తయి సఫిషియెంట్గా నీరంతా వచ్చినట్లయితే, అనుకున్న స్థాయిలో 300 MGDల నీరు హైదరాబాద్ నగరానికి చేరినట్లయితే ప్రజలు ఆశించిన మేర సరఫరా చేసేవచ్చని జలమండలి భావిస్తుంది. రాకేష్.